ఈ పొలంలో ఏసిన మొక్కజొన్నలవి డ్రమ్ సీడర్ అంటే సైకిల్‌లా చిన్నపిల్లలు ఆడుకునే యంత్రం లాంటి దాంతో ఏశారనమాట. మన చిన్న పిల్లలకి నడక నేర్పించడానికి చెక్కల బండితో ఏపిస్తాం కదా! అలాంటిది ఒకటి. సింగిల్ సైకిల్ టైర్‌లా ఉంటుంది. దాంట్లో గింజలు పోసేసి ఒకటే మనిషి గింజలేసుకోవచ్చు. యావరేజ్‌గా ఒక మనిషి రోజుకి 3-5 ఎకరాలు ఏసుకోవచ్చు. ఎలాంటి కూలీల సహాయం లేకపోయినా ఒకవేళ కూలి వాళ్ళని పెట్టుకొని కూడా ఈజీగా ఏసుకోవచ్చు. ఒకవేళ గింజలు ఎండించదనుకున్నా. అయితే దీంట్లో రోడ్ టు రోడ్, ప్లాంట్ టు ప్లాంట్, చెట్టుకు చెట్టుకు, కాలువ కాలువకు మధ్య దూరం అనేది సమానంగా ఉంటుంది. సేమ్ మన మిర్చి, పత్తి మొక్కలాగానే అచ్చు తీస్తామంటారు కదా! అలాంటివి పడతా ఉంటది దాంతో. దాని ప్రైస్ వచ్చేసి యావరేజ్‌గా 3,000 నుంచి పైన స్టార్ట్ అయితా ఉంటుంది. కంపెనీ రకము, అందులో ఉండే క్వాలిటీస్ బట్టి ఉంటుందన్నమాట. క్వాలిఫికేషన్స్ బట్టి. వీటిని ఇప్పుడు అవుపడే మొక్కజొన్నలని మిషన్‌తో కోపిచ్చారు. మన వరి కోసే మిషన్ లానే ఉంటది. దాంట్లో ఏమైతదంటే గింజలు సెపరేట్‌గా వచ్చేస్తాయి. ప్లస్ బోండాలు, పనికిరాని మొత్తం సెపరేట్‌గా పడిపోతా ఉంటాయి ఎక్కడికక్కడే. ఇందులో అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్ గింజలు రావడము, తొందరగా పని అయిపోవడం జరుగుతూ ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటిదంటే కింద పడ్డ మొక్కలు ఏవైతే ఉంటాయో కంకులు వాటిని ఏరుకోలేవు మిషన్స్. అండ్ ఏంటంటే గాలి కింద పడ్డా లేకుంటే మిషన్ తగిలి మొక్క అంటే చెట్టు ఎక్కువ ఎండిపోయి ఉన్నా కానీ కాయలు బరువుకి కొన్ని వెరైటీస్ని బట్టి బరువు ఎక్కువ అవడం వల్ల ఆటోమేటిక్ కింద రాలిపోతూ ఉంటాయి. అవి ఏరుకోలేవు. కొన్ని బాగా ఎండిపోవడం వల్ల మిషన్ పండ్లు చెట్టుకు తగలక ముందు అంటే గుంజుకునేది ఉంటుంది కదా, పండ్లు అంటాం మేము మిషన్ ఇట్లా ఉంటాయి. ఇట్లా తగలక ముందే మిషన్ దగ్గర నుంచి వచ్చే గాలిగా కింద పడిపోతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి మిషన్ ఏరుకోలేవు. కాబట్టి వీటి వల్ల ఏమవుతుందంటే ఎకరానికి యావరేజ్‌గా 50 నుంచి మిషన్ కండిషన్ మంచిగా ఉండకపోతే 100 కేజీలు చిల్లర వరకు అంచనా అనమాట. ఒక మ్యాక్సిమం నంబరు వరకైతే పంట కేజీల వరకు గింజలు లోపలే ఉండిపోతా ఉంది ఎకరానికి. మళ్ళీ దీనికి ఏం చేయాలంటే మిషన్ కోత అయిపోయినాక మళ్ళీ ఇద్దరు కూలోళ్ళని పెట్టించి ఎకరం మొత్తం చెరువులో వలేసి జల్లెడ పట్టినట్టు మొత్తం ఎత్తికి మళ్ళీ ఆ గింజలను దగ్గర చేసుకోవాలి. దాన్ని చేసుకొని మళ్ళీ మనం సపరేట్‌గా మనమే గింజలు తీసుకోవాలి. సో, మనుషులతో కోపియడం వల్ల ఏమవుతుందంటే ఎండబెట్టాలి కాయలు, మళ్ళీ గింజలు పెట్టాలి, కొంచెం ఖర్చు డబల్ అంటున్నారు. సో, ఇప్పుడు ఆటోమేటిక్ మిషన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఖర్చు వస్తుంది. దానికి 3-4 వేలు తేడా వస్తుంది. కానీ దాని మందం గింజలు కింద పడిపోతా ఉంది. అన్ని మిషన్స్ ఇట్లనే చెప్పను, కానీ మ్యాక్సిమం ఇంతే ఉంది. మరి పచ్చిగా ఉన్నప్పుడు కోపిస్తేనే గింజలు సరిగ్గా రాలవు. మరి ఎండిపోయినాక కోపిస్తేనే ఇట్లా రాలిపోతూ ఉంది. చాలామంది రైతులు డైరెక్ట్ కోపించి కోత అయిపోయినా డైరెక్ట్ అమ్మేయడం చూస్తున్నారు. కానీ కొంతమంది ఇంకా కొత్తగా ఫీల్డ్‌లో దిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ తెలియట్లేదు. కాబట్టి ఒక్కసారి మీరు కోపించినాక ఎమ్మటే వేరే ఆవులు కానీ ఏమి లోపల జంతువులు అలా మేపడానికి వేస్తాం కదా, అలా రాకముందే ఒకసారి చెక్ చేసుకోండి.